ఒక వింత గెస్ట్ ఉన్నాడనమాట. తనని కమెడియన్ అని పరిచయం చేయాలా, మోడల్ అని పరిచయం చేయాలా, లేదు అంటే కొంతమంది మాట్లాడుతున్నట్టుగా ఈయన ఒక పిచ్చోడు. సో చాలా మందికి యాక్చువల్గా ఇదే క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఆయన ఎవరో కాదు, సజ్జు మోడల్. ఒకసారి అబ్బాయితో మాట్లాడి అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే తమ్ముడు. నమస్తే. ఎట్లున్నావు? మంచిగా ఉన్నాం. సో బిఫోర్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే కంటే ముందు ఒక పాయింట్ క్లియర్ చేస్తా. ఓకే, అది ఓకే అనుకుంటేనే ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఎట్టి పరిస్థితుల ఈ ఇంటర్వ్యూ డిలీట్ చేయడం అనేది అవ్వదు. ఎడిటింగ్ తో మమ్మల్ని సతాయించకూడదు. నీకు అన్ని పాయింట్స్ ఓకే అయితే క్లియర్ గా మాట్లాడదాం. ఓకే, ప్రాబ్లం ఏం లేదుగా. స్టార్ట్ చేద్దామా? ఎలా ఉన్నావు? మంచిగా ఉన్నావు. సజ్జు మోడల్ అసలు పేరేంటి? మొహమ్మద్ నజీర్. మరి ఎందుకు సజ్జు మోడల్? ఎందుకు సజ్జు మోడల్ కాదు, సజ్జు అఫీషియల్ అని స్టార్ట్ చేసిన. సో అట్లా మోడలింగ్ డ్రెస్సులు వేస్తుంటే సో మోడల్ అనేసి పెట్టేసి ఇట్లా. సజ్జు అనేది నువ్వు పెట్టుకున్న పేరు, ఇక అందరు పిలుస్తారు. అది ఎందుకు? యాక్చువల్ నేమ్ ఉంది కదా, దాంతో అట్లా అలవాటు అయిపోయింది. ఆ నేమ్ తో పిలుచుకుంటే ఎవరు? అది ఆధార్ కార్డ్ లో ఉంది ఆ నేమ్, ఇది అందరు పిలిచే నేమ్ ఉంది సజ్జు అని. గవర్నమెంట్ కోసం ఒక నేమ్, ఫ్యాన్స్ అందరి కోసం ఒక నేమ్. ఓకే, సజ్జు మోడల్ ఏం చదువుకున్నాడు? 10th కంప్లీట్ చేసావు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏం లేదు, నార్మల్. నాన్నగారు లేరు కదా? అన్న ఉండు, మమ్మీ ఉండు, డాడీ ఎక్స్పైర్. ఓకే, అన్న జాబ్ చేస్తున్నారా? జాబ్ అంటే ఇప్పుడు వెతుకుతున్నాడు. సో నువ్వు 10th పాస్ అయ్యావుగా? క్లారిటీ ఉందిగా? ఉంది. అన్ని సబ్జెక్టులు బయటకు వచ్చినాయా, అటుకు ఎక్కినాయా? అన్ని వచ్చినాయి, మేము పంపిస్తా ఇంటికి వెళ్ళి. మేము కూడా. ఎంత వచ్చింది 10th లా? 7.9. కరోనా బ్యాచ్ కాదుగా? పక్కా. ఓకే, ఇంటర్ ఎందుకు చదవలే? ఇంటర్ చదువుదామంటే ఇక వీడియోస్ పట్టుకున్నా ఇట్లా. ఓకే, ఇట్లా ఏదైనా చేద్దాం, కంటెంట్ చేద్దాం. ఇంటర్ బస్ ఎక్కింది, నేను యూట్యూబ్ ఎక్కినా. అంతేనా? నార్మల్ గా అంటే ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చెయ్యాలి అనేది ఒక ఐడియా రావడం అనేది కామన్. ఎందుకంటే నార్మల్ ఇప్పుడు సోషల్ మీడియా అందరూ ఉపయోగిస్తున్నారు కాబట్టి అందరూ చూసేది రీల్స్ అనేది. సో మనకి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది కొన్నిసార్లు, అరే రీల్స్ చేస్తే బాగుండు, ఏదైనా వీడియోలు చేస్తే బాగుండు, అది కామన్ థింగ్. కానీ ఎందుకు ఈ టైప్ ఆఫ్ అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ ని ఎంచుకోవడం రీజన్ ఏంటి? డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే సో ఫస్ట్ ఒకసారి చేసిన వీడియో ఫంకీ, సో పాయింట్ కట్ చేసి ఒక వీడియో చేస్తే పబ్లిక్ రెస్పాన్స్ మంచిగా ఉంది. నేను భయపడ్డా, తీయలేకపోయి. అట్లే వాళ్ళు చూసే రియాక్షన్ కి నేను అర్థం కాలే. ఎట్లా ఉండే రియాక్షన్? ఎట్లా అంటే అసలు అందరు నవ్వుతుర్రు, ఆగమాగం చేస్తారు, ఫోటోలు వీడియోలు తీసుకుంటారు. పిచ్చోడు అన్నారు, డైరెక్ట్ అన్నారు. ఇచ్చాడు అనేసి మాట్లాడుకోరు. ఇక కొన్ని రోజులు భయపడ్డాను తీయడం. కొన్ని రోజులు ఆపి, ఒక 15 రోజులు ఆపి మళ్ళా వెళ్ళిన. మళ్ళా భయపడ్డా 2 సార్లు. నార్మల్ 2 షూట్లు. వాళ్ళు భయపడ్డారు, నువ్వు భయపడ్డావు. పబ్లిక్ కొంతమంది భయపడతారు, కొంతమంది నవ్వుతారు. సో అట్లా ఇక 3rd 4th వీడియో ఇక నిమ్మలంగా అట్లా అలవాటు చేసుకున్నా. భయం పోయింది, జనాలకు భయపెట్టడం స్టార్ట్. నవ్వుతారు. భయం అనేది ఉండదు వీడియోలో, ఇంతసేపు చూసి నవ్వుతారు వాళ్ళు. చిన్నపిల్లలు అయితే కొంచెం దడుచుకుంటారు కొంతమంది. అంతేనా? ఓకే, స్టార్టింగ్ వీడియో షాపింగ్ మాల్ నుండి బయటికి వచ్చే వీడియోనేనా? డ్రెస్ చింపుకొని ఎవరు చెప్పారు అట్లా డ్రెస్ చింపుకోమని? ఐడియా ఏం లేదు. ఫస్ట్ అదే చెప్తున్నా కదా, ఫస్ట్ పాయింట్ చింపిన కానించి షర్ట్ మొత్తం పబ్లిక్ దిగా. అయ్యో, డ్రెస్ ఎంత పెట్టి కొన్నావు? అది కొన్నాయి పాత బట్టలే. ఓకే, నీదే పాత బట్టల్లో నుండి చింపుకొని వెళ్ళావు. ఫస్ట్ నీకు పబ్లిక్ రియాక్షన్ ఎట్లుండే? అదే అసలు వాళ్ళు చూసే రియాక్షన్ కి ఏం అర్థం కాలే. భయపడ్డా నేను, అరే ఎట్లా చూస్తారు, చేయాలా వద్దా, ఏంది పిచ్చోని లేక మంచిగా ఉండదేమో లే అనేసి కొన్ని రోజులు ఆపిన వీడియోలు. వాళ్ళు మంచిగా ఉండకుండా ఎవరైతే ఏంది మనం నవ్విస్తున్నాం, నవ్వుతున్నారు చూసి చాలు అట్లా అనేసి అలవాటు చేసిన నిమ్మలంగా. ఈ కంటెంట్ ఎక్కడ లేదు తెలంగాణ. అవును, ఒక పాయింట్ అయితే క్లియర్ చేస్తా. అంటే జనాలని నవ్వించడం అనేది చాలా పెద్ద టాస్క్, అవునా? సో దానికోసం మనల్ని మనం తగ్గించుకొని మన సెల్ఫ్ రెస్పెక్ట్ ని పక్కన పెట్టి చాలా మంది ఇప్పుడు ఒక్కొక్క గెటప్ కి ఒక్కొక్క మాటలు వస్తాయి, అవునా? సో గెటప్ ని నువ్వు ఛాలెంజ్ గా తీసుకోవడం ఎంత అదో, తర్వాత పబ్లిక్ లోకి వెళ్ళి అంత ధైర్యంగా వీడియో చేయడం అనేది అంత అంటే ఆ ధైర్యం ఉండాలి, లేకపోతే వేస్టింగ్. దానికి నీకు హ్యాట్స్ ఆఫ్. అంటే ఎందుకంటే చాలా మంది ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తారు, ఏదో డైలాగ్ చెప్పు, లేదంటే ఇంకేదో 4 మాటలు చెప్పు, వాళ్ళ మీద పంచులేసు, అది కాదు. వితౌట్ డైలాగ్స్ నువ్వు జస్ట్ నీ బాడీ లాంగ్వేజ్, నీ యాక్షన్స్ ని బట్టి, నీ గెటప్ ని బట్టి నవ్విస్తున్నావు.
చాలా హ్యాపీగా అనిపిస్తుందా? నాకు అది హ్యాపీ ఉంది, ఇంకా సంతోషంగా ఇంకా చేస్తున్నా కదా. ఓకే, అది ఆపేది ఉంటే ఇప్పుడు ఆపేసేది వీడియోస్. ఫస్ట్ వీడియో 16 millions కొట్టింది. 16 చాలా కష్టం. అంటే ఇన్స్టాగ్రామ్ లో 1 million దాటాలి. 100 views వస్తేనే నేను మస్తు ఖుషి అయ్యేది అప్పట్లో. ఇప్పుడు ఇక మిలియన్స్ లో వెళ్ళిపోతుంది. ఎన్ని గెటప్స్ వేసావు ఇప్పటి వరకు? గెటప్స్ 150, 100, 150 ఈజీగా అవుతాయి. 150 ఈజీగా అవుతాయి. లేని వస్తువు ఉందా అసలు నువ్వు వాడండి? ఇంకా కనిపించలే, నా కంటికి కనిపిస్తే అయిపోతుంది. అది కూడా నార్మల్ గా అందరూ ఒక కోణంలో చూస్తారు. అరే క్యారెట్ అంటే కొంచెం హెల్దీరా తిందాము, మిర్చి అంటే కూరలలో వాడుకుందాం రా, వాటర్ మిలన్, లైక్ డిఫరెంట్ డిఫరెంట్ అంటే మనం చూసే మిర్చిలో 2 కలర్స్ మిర్చిలు అయిపోయినాయి. క్యారెట్, బీట్, టమాటా, బెండి, బైగన్, ప్రతి ఒక్కటి. ఓకే, అంటే ఆలోచన కూడా నీదే కంప్లీట్ గా, వేరే వాళ్ళది కాదు. ఈ దండలు ఇదంతా రెడీ చేయడం అన్న ఉండో కన్నా దోస్తులు ఉన్నారు. ఓకే, మొత్తం టీం ఎంత మంది అనుకోవచ్చు నీకు హెల్ప్ చేసేవాళ్ళు? టీం ఉన్న ప్రతి ఒక్కడు అవసరం ఉంటే వాళ్ళకి పిలుచుకుంటా, లేకుంటే 3-4 members. అవసరం ఉంటే వాడుకుంటావు, లేదంటే పక్కకు పెడతావు. అట్లా ఉండదు, నేను పిలిస్తే వస్తారు వాళ్ళు, అంతే. కాదు పిలిస్తే వస్తావు. ఓకే, సో ఏది అడిగినా కూడా చేయడానికి రెడీగా ఉంటారు. ప్రాణం ఇచ్చే స్నేహితులు ఉన్నారంటావా? ఉన్నారు. అవసరం కోసం వాడుకునే వాళ్ళు లేరు. అట్లా ఏం లేదు, లేరు. అట్లాంటి వాళ్ళతో మాట్లాడాను, పెట్టుకొని దోస్తి కూడా. ఓకే, సో శత్రువులు ఉన్నారంటావా ఎవరన్నా సజ్జు మోడల్ కి? శత్రువులు ఏం లేరు, అట్లాంటి వాళ్ళతో నేను కలవను. బస్ అంతే. ఓకే.